తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలుపైన జనం కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా అధైర్యపడకండి. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నో డౌట్. ఇక రెండో విషయం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే సంబంధిత శాఖ పెద్దలకు చాలా అప్లికేషన్లు నా దగ్గరికి వస్తూ ఉన్నాయి. అంటే చాలామంది వచ్చి కలిసిపోతూ ఉన్నారు. అన్న జీవో 46 సంగతి ఏం చేసిరు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. జీవో 46 పైన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత చాలామంది ఈ అంశం పైన మాట్లాడడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఎవరు నష్టపోకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అభ్యర్థులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇక డిఎస్సి బాధితులు కూడా ఉన్నారు. 98 డిఎస్సి బాధితులు, ఆ తర్వాత 2008 డిఎస్సి బాధితులు, ఆ తర్వాత పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి మళ్ళా అని చెప్పి టీఎన్జిఓలు కానీ చాలామంది రిక్వెస్ట్, పాత పెన్షన్ ఒకటి మాకు చేస్తే సరిపోతుంది, ఇప్పుడు ఎట్లాగో శాలరీస్ ఇక టైంకే వేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అదొకటి పెండింగ్ అంశం లెక్క కనిపిస్తుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇక మహాలక్ష్మిలో భాగంగా ఉచిత రవాణా ప్రయాణం ఏదైతే ఉందో అది దిగ్విజయంగా కొనసాగుతుంది. ప్రజల మన్ననలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పొందుతూ ఉంది. సో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు.